వచ్చేటప్పటికి వదినమ్మ స్నాక్స్ చేస్తుంది అన్నమాట. స్నాక్స్ చూస్తున్నారు కదా, టమాటో సూప్ అని అందనుకున్నదా, కాదు చట్నీ అన్నమాట. ఇది బొంబాయి చట్నీ. ఇది ఆకాశన్న రెడ్ షర్ట్లో ఉన్న ఆకాశల ఫ్రెండ్ వాళ్ళు డాటర్స్ అనమాట. సింపుల్ ఏ లేదు, రావడానికి కూడా వాటర్ పట్టడం ఇక్కడ ఫోన్తో ఉంటుంది. ఫోన్తో కొట్టడం 20 రూపీస్, వెళ్ళిపోవడం ఇంకా. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. నైన్ టైం 9:30 ఏమవుతుంది. పొద్దున్న లేచాం, ఫ్రెష్ అప్ అయిపోయాం, మన సీక్రెట్ డ్రింక్ అయితే ఏదో తాగిస్తాం. అండ్ ఇంట్లో వాటర్ అయిపోయింది, చాలా రోజుల తర్వాత వాటర్కి వెళ్తున్నాం అనమాట. వాటర్ తీసుకుని వచ్చి మళ్ళీ ఇంకా స్నానం చేసి దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి సిటీకి బయలుదేరుతాం. బాటిల్ 10 రూపీస్, 2 బాటిల్స్ 20 అన్నమాట. సింపుల్ ఏ లేదు, రావడానికి కూడా వాటర్ పట్టడం ఇక్కడ ఫోన్తో ఉంటుంది. ఫోన్తో కొట్టడం 20 రూపీస్, వెళ్ళిపోవడం ఇంకా. అయితే ఈరోజు జిమ్కి వెళ్ళి షోల్డర్స్ వర్కౌట్ అండ్ ట్రైసెప్ చేద్దాం. అంతకంటే ముందు మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా బయలుదేరుతాం అనమాట. మన బ్రేక్ఫాస్ట్ చూస్తున్నారు కదా, టమాటో సూప్ అని అందనుకున్నదా, కాదు చట్నీ అనమాట. ఇది బొంబాయి చట్నీ, ఇది ఢిల్లీ చట్నీ, ఇది ఇడ్లీ అనమాట. ఇది మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. బొంబాయి చట్నీ ఓకే, ఢిల్లీ చట్నీ చూద్దాం. ఢిల్లీ చట్నీ ఇది కూడా ఓకే, సూపర్ అనమాట. మాషాల్లా. డన్ అల్హమ్దులిల్లా. చేరుకున్నాం జిమ్కి. చెప్పాం కదా ఇంట్లోనే, ఈరోజు వచ్చి షోల్డర్స్ అండ్ ట్రైసెప్స్ చేద్దామని. ఫటాఫట్ కానించేద్దాం. చూస్తున్నారా, పంపింగ్ అంటే దీన్ని బట్టి మనం వర్కౌట్ ఫినిష్ చేసామన్నమాట. చెప్పినట్టే షోల్డర్స్ ఒక 2 వేరియేషన్ చేసా, అలాగే ట్రైసెప్స్ ఒక 2 వేరియేషన్ చేసా. ఇది ఓవరాల్ పంప్ మనది. టైం 1 అవుతుంది. వ్లాగ్స్లో లెంత్ లేకుండా తొందరగా ఫినిష్ చేస్తున్నాను అనమాట. అందుకే వర్కౌట్ వీడియోస్ మ్యాక్స్ పెట్టట్లేదు నేను. అదే 1 అవుతుంది టైం, నమాజ్ టైం అవుతుంది. నమాజ్ చదువుకొని ఇంకా ఇంటికి బయలుదేరదాం. అదే అన్నాళ్ళ ఇంటికి బయలుదేరి మధ్యాహ్నం మీల్ కంప్లీట్ చేసి నాది వ్లాగ్ ఏదైతుందో ఆ వ్లాగ్ అప్లోడ్ చేసి, అలాగే మన ఇన్స్టాగ్రామ్ రీల్లోకి కావాల్సిన ఒక రీల్ అప్లోడ్ చేసేది ఎడిట్ చేసి దాన్ని కూడా తీసి పెట్టానండి. ట్రైసెప్ వేరియేషన్ అండ్ ఫ్లెక్స్ చేశాను, అది కూడా ఎడిట్ చేసి పెట్టదు, ఒక పని అయిపోద్ది. ఇది సౌండ్ ఏంటనుకుంటున్నారా, అదే ఆకాశనాల ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వచ్చారనమాట. అందువల్ల కొద్దిగా బ్యాక్గ్రౌండ్ అది. ఇంకా చెప్పాను కాబట్టి చూస్తారా, మీరు చూపిస్తా చూడండి. ఆకాశన్న రెడ్ షర్ట్లో ఉన్న ఆకాశల ఫ్రెండ్ వాళ్ళు డాటర్స్ అనమాట. ఆ మోగులు కూడా అలాగే తెలుసు కదా, ఆకాశనాల కొడుకు. బయలుదేరా మసీద్కి. ఇదిగోండి టీ షర్ట్ వేస్తే ఇలాగా ఏమీ కనిపించదు, టీ షర్ట్ ఎప్పితే ఏమొచ్చి అలాగా ఇందాక చూసారు కదా జిమ్లో అలాగా. అల్హమ్దులిల్లా మసీద్ నుంచి వచ్చేసాం, నమాజ్ చదువుకొని టైం టు లంచ్ కంప్లీట్ చేసి ఇంకా రెస్ట్ చేద్దాం. ఓకే, చూసారు కదా లంచ్. రైస్, చికెన్, దొండకాయ ఫ్రై అండ్ అలాగే ఫిష్ అండ్ కొబ్బరి తురుముతో చేసిన అదొక కర్రీ అనమాట. ఆకాశం అలాగే చేస్తుంటారు, బాగుంటుంది. ఇంకా రెస్ట్ చేద్దాం, మరి పడుకుందాం, ఈవినింగ్ లెగ్దాం. అప్పటిదాకా మన వీడియో ఏదైతే ఉందో నేను బాగా అప్లోడ్ చేసేద్దాం. అండ్ అలాగా జిమ్లో ఒక వర్కౌట్ చేశాను అన్నమాట, ట్రైసెప్ది. అది ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్లోకి రెడీ చేద్దాం వీడియో ఈవినింగ్ అప్లోడ్ చేయడానికి. మేము వచ్చి 5 PM అవుతుంది అనమాట. యాక్చువల్లీ మనం మీకు ఎప్పుడు మధ్యాహ్నం లంచ్ తర్వాత ఎక్కువగా 6:30 లేదా 7:30కి ఇంట్రడ్యూస్ చేసేవాడిని. కాకపోతే ఈరోజు 5 o'clockకే ఇంట్రడక్షన్ ఎందుకు వచ్చిందంటే, మనం పడుకోలేదనమాట. ఇంకా నిన్నటిది బ్లాగ్ ఏదైతే ఉందో ఆ బ్లాగ్ అలా ఎడిట్ చేసుకుంటూ, అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే ఇంకా టైం అయిపోయింది. నమాజ్ టైం అయిందనమాట 5 o'clockది. అదే 4:30ది. అది ఇంకా డైరెక్ట్గా మసీద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట. అన్నాళ్ళ ఇంటికి వస్తున్నా. ఇంకా చూద్దాం, పని ఏదైనా ఉంటే ఉన్నాం, లేకపోతే బయలుదేరిపోదాం మరి ఇంటికి. ఇది ఆకాశంతో కలిసి అదనమాట ప్రజెంట్ ప్లానింగ్. అండ్ మా చిన్న పిన్ని ఫోన్ చేసిందనమాట అక్కేపాలెం నుంచి. బిర్యానీ ఏదో ఉందంట, అది
ఇంటికి వెళ్దు కానీ అని చెప్పి కాల్ చేసింది. అక్కడికి వెళ్ళి ఆ బిర్యానీ తీసుకొని మన ఇంటికి బయలుదేరిపోవడమే. మళ్ళీ ఈరోజు హైవే మీద నుంచి వెళ్ళే అవకాశం కాదు, హైవే మీద నుంచి వెళ్ళాలా. ఎందుకంటే 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి నేను ఇప్పుడు మన శ్రీలానగర్ దగ్గర టోల్ ఉంటుంది కదా, టోల్ రోడ్ నుంచి వస్తున్నాను అనమాట, హైవే నుంచి కాకుండా. ఇప్పుడు మళ్ళీ అక్కేపాలెం వెళ్ళాలి కాబట్టి హైవే పై నుంచే వెళ్ళాలి. పొద్దున్న వచ్చేటప్పుడు ఒక దారి నుంచి వచ్చా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు వేరే దారి నుంచి వెళ్ళాలన్నమాట. టైం ఏమొచ్చి ఎగ్జాక్ట్గా 7:30 PM అనమాట. మనం నమాజ్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాం కదా, అన్నాళ్ళ ఇంటికి. అక్కడి నుంచి మళ్ళీ నేను అన్న బయటికి వెళ్ళాను చిన్న పని మీద, అది వీడియో తీయలేదు. ఇంకా అన్న డ్రాప్ చేసి ఇంటి దగ్గర నేను డైరెక్ట్గా అక్కేపాలెం వస్తున్నాను. మధ్యలో ఆపేసాను అనమాట, ఎందుకంటే మా చిన్న తీసుకొని వస్తారు బిర్యానీ పార్సల్ పెట్టేసా బండిలో కూడా. ఇంకా లేదు చెప్పడానికి, ఇంటికి బయలుదేరిపోవడం. ఇంటికి వెళ్ళిపోయి 7:30 అవుతుంది, 8:30కి నమాజ్. ఇన్షాల్లా ఈజీగా చేరుకుంటాం నమాజ్ టైంకి. నమాజ్ చదువుకొని లాగించేద్దాం బిర్యానీ. అయితే ఇంటికి వచ్చాం, ఫ్రెష్ అప్ అయిపోయాం, నమాజ్ కాలడానికి రెడీ కూడా అయిపోయాం, మన బండి ఛార్జింగ్ పెట్టిస్తాం. వచ్చేటప్పటికి వదినమ్మ స్నాక్స్ చేస్తుంది అన్నమాట. స్నాక్స్ నేను 6 ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను 1 monthలో. వదినమ్మ చూస్తే ఏమొచ్చి అన్నీ చేస్తుంది. అలా చేయాలి 6 ప్యాక్. కష్టమే. అయితే నమాజ్ టైం అవుతుంది, బయలుదేరదాం మసీద్కి. టైం టు డిన్నర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మర్చిపోయా వీడియో తీయడం, అందుకోసం తీసి చూపిస్తున్నాను. మా చిన్నపిన్ని పంపించిన బిర్యానీ అనమాట. దాంతోపాటు ఇంకా ఆల్రెడీ ప్రోటీన్ ఉంది, ఇంకా ప్రోటీన్ ఎక్స్ట్రా ప్రోటీన్ యాడ్ చేసాం అనమాట. ఎగ్స్ పగలగొట్టి ఆమ్లెట్ వేసి డన్. చూసారు కదా, అయితే మన నైట్ డిన్నర్. యాప్స్ వర్కౌట్ మొదలెడదాం 1 monthలో 6 ప్యాక్ చేద్దాం అనుకుంటే, ఇంటికి రాగానే వదినమ్మ ఏమొచ్చి జంతికలు, ఇంటికి రాకముందే మా చిన్నపిన్న ఏమొచ్చి బిర్యానీ ఇచ్చింది. ఇంకేం చేస్తాం అని చెప్పేసి లాగిస్తాను. మన చేతిలో పనే కదా, ఎలా తిన్నా సరే దాన్ని ఎలాగా కరిగించాలో కూడా మాకు తెలుసు, చాలామందికి తెలియదు, అంతే తేడా, ఇంకేం కాదు అదనమాట. లాగిస్తాం. నాది వాకింగ్ కూడా అయిపోయింది, బ్యాక్ టు హోమ్ అనమాట. వీడియో తీయడం మర్చిపోయి వెళ్తూ వచ్చేటప్పుడు తీస్తున్నాను. అది రన్నింగ్ అంటున్నాను, వాకింగ్ 4 rounds కొట్టా, మొత్తం తిన్నది మొత్తం అరగొట్టేసా, చెమట పట్టింది, అయిపోయింది. ఇంకెళ్ళి రెస్ట్ చేయడం అనమాట. మళ్ళీ కదలం ఎప్పుడు బ్లాగ్లో నచ్చినట్లయితే వీడియో లైక్, షేర్, కామెంట్, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్.